ధోని నాకెప్పుడు బద్ధశత్రువే. ధోనిని నేను ఎప్పటికీ క్షమించను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ధోని అండ్ యువరాజ్ సింగ్ ఎప్పుడు మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు, కానీ యువరాజ్ మాత్రం ఎప్పుడు ధోనిని ఫ్రెండ్గా చూడలేదు. నా కెరీర్ నాశనం చేసిన ధోని అని ఎప్పుడు యువరాజ్ సింగ్ చెప్తూ ఉండేవాడు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఇంటర్వ్యూల్లో ధోని నేను ఎప్పటికీ క్షమించను అని కూడా చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే యువరాజ్ సింగ్ ఆటని 4 ఏళ్ళు తగ్గించాడంట ధోని. సో అతని కెరీర్ నాశనానికి కారణం ధోని అని చెప్పేసి యువరాజ్ సింగ్ ఫాదర్ ఎప్పుడు కూడా మీడియాలో చెప్తూనే ఉంటాడు. సో రీసెంట్గా కూడా ఒక మీడియాలో ధోనిని నేను ఎప్పటికీ క్షమించను, ఎందుకంటే నా కొడుకు జీవితాన్ని అతను నాశనం చేశాడు, 4 ఏళ్ళ ఆటనైతే అతను తగ్గించాడని యువరాజ్ సింగ్ తండ్రి ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. ధోని లెజెండరీ క్రికెటర్, అతనికి నేను సెల్యూట్ చేస్తాను, కానీ నా కొడుకు విషయంలో అతను చాలా అన్యాయం చేశాడని ధోని తండ్రి అయితే రీసెంట్గా ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. ధోని కన్నా యువరాజ్ సింగ్ 4 years సీనియర్ గేమ్లో, కానీ కెప్టెన్ అయితే మాత్రం ధోనియే అండ్ వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్. కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ మధ్య కూడా చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయని యువరాజ్ సింగ్ చాలాసార్లు చెప్పారు ఇంటర్వ్యూలో. ధోని ఒక లెజెండరీ క్రికెటర్, ఆయనకు మించిన కెప్టెన్ ఈ వరల్డ్లోనే లేరు, అతన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ యువరాజ్ సింగ్ తండ్రి మాత్రం ఎప్పుడూ ధోని పైన సీరియస్ అవుతూనే ఉంటారు. నా కొడుకు కెరీర్ నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ధోని అని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. ధోని పైన మీ అభిప్రాయం ఏంటి అండ్ యువరాజ్ సింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.